సువార్త అనేటువంటి నాకు భారమే, చాలా కఠినమే. ఎందుకంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి చాలా అప్పు చేసి పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇంత భారమైనప్పటికీ నాకెందుకు ఈ భారం నీకు లేదు? నాకున్న భారం నీకుందా? రక్షణ పొందుకొని 3 పూటలు తినేసి 50గా పడుకోవడం సువార్త. మంట కలగాల, గుండెల్లో మంట రావాలా. ప్రభువు నన్ను ఏ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ స్థితిలో పెట్టాడనేటువంటి మంట నీకు లేదా? ఆ రోజు ఉన్నటువంటి మంట ఈ రోజు ఏమైపోయింది? దేవుని ప్రియమైన బిడ్డలారా, హృదయం కఠినమైపోయింది. ఎప్పుడైనా చూడండి, ఒక స్వస్థత కావాలన్నా యేసు ప్రభువు చెప్పారు, మీరు నా నామము అందరికీ ప్రకటించండి అని గద్దించాడటండి. ఏం చేసినట్టండి? గద్దించాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గద్దించేటువంటి హక్కు ఎవరికి ఉందటండి? ఒక బాధకుడు మాత్రమే. ఎందుకు గద్దించాడు? ఆయన మాటకి లోబడతారని, ఆయన మాటకి లోబడతారని, ఆయన తయారు చేసినటువంటి వారికి చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రియులారా, గమనించండి. ఒక సేవకుడుగా నేను చెప్పగలను, కానీ నాకంట భారం మీరు ఎవరు కూడా మోయటం లేదు. మీ పనులు మీరు చేసుకుంటే మీరు సంపాదించుకుంటున్నారు, మీకు మీరు కూడబట్టుకున్న భారం ఉంది. ఎవరికైనా భారం కావాలి. ప్రియులు గమనించండి, ఎప్పుడైనా దేవుని పని భారం ఇది నాది అని చెయ్యాలండి. బాధ్యత ఉండాలా. పిల్లలు చూడండి, ఎప్పుడైతే నువ్వు అలాంటి బాధ్యత కలిగి ఉంటావో దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుగా నువ్వు నిలబడగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అందరికీ దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దేవుడు నన్ను దీవించాలి, ఆదివారం చర్చికి వెళ్తే దేవుళ్ళు వచ్చేస్తాయని అనుకుంటారు. వస్తాయి. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, ఇంటి పేరు నిలబెట్టలేని కొడుకు అవసరమా? చెప్పండి. కొడుకున్నాడు, ఇంటి పేరు నిలబెట్టకపోతే ఎందుకు కొడుకు నీకు అవసరమా? ఏమంటావు నువ్వు? ఒరే, నా ఇంటి పేరు అంతా ఒక్కటైనా నిలబెట్టావురా అని అడుగుతావా లేదా? మరి దేవుడు నమ్ముకున్నావని నువ్వు నమ్ముకున్న తర్వాత నీ భారం ఉందా? దేవుడు స్వార్థను ప్రకటించాలని భారం ఉందా? దేవుని ప్రియమైన బిడ్డ, ఇది నా వచ్చు, నా పని నేను చెయ్యాలి. మీరు గమనించండి, ఈరోజు నా రోజు, ఈ రోజున కండబాలు, ఈ రోజు ఉన్నటువంటి గుండె బాలు, ఈ రోజు మోకాలు బాలు, రేపు నీకు ఉండదు. అలాగని నాకు కూడా ఉంటుందని నేను చెప్పను. ఎప్పుడు ఎవరు ఎలాంటి పరిస్థితిలో అయిపోతారో చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు 24 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మోకాలు నొప్పి, 26 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి మోకాలు నొప్పి. దేవుని ప్రియమైన బిడ్డరా, ఏమి ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. కనుక అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినట్టు నాన్న, ప్రతి ఒక్కరికి హెల్త్ సహకరించడం లేదు. కానీ దేవుడి భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? నాకు ఇచ్చిన భాగ్యం నేను నెరవేర్చాలి కదా అనేటువంటిది నీ మనసులో ఉందా? అందుకే చూడండి, అక్కడ యేసు ప్రభువు గద్దించారు శిష్యులు. ఎవరికి భారం లేదు, బాధ్యత లేదు కనుక వారు హృదయ కాఠిన్యమును గద్దించి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తని ప్రకటించాలంటే అండి, ఏమండి, ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా ఈ భూమి మీద మనం చేయవలసిన పని అదే. ఆమె ప్రకటించాలి. మంచి జరగాలి, మేలు జరగాలి, నీ స్థితి ఇంకా మారాలి. దేవునికి స్తోత్రం. దేవుల్లో ఇంకా బలమైన ఆరోగ్యం మనం పొందుకోవాలంటే దేవుని పని మనం చేయాలి. దేవుని పని మనం చేసినప్పుడు, శ్రద్ధగా చేసినప్పుడు దేవుడు ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. దేవుని బిడ్డరా, శిష్యునికి ఎన్ని ఇచ్చాడండి దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ఎక్కడ ప్రశాంతత లేదు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. అన్ని దగ్గర అల్లకల్లోలంగా ఉంది, కానీ నువ్వు 2 చేతులు గుండె మీద ఎత్తుకొని హాయిగా నిద్రపోతావు. ప్రార్థిస్తున్నావా? చుట్టుపక్కల ఏం జరుగుతుందో ప్రార్థిస్తున్నావా? చుట్టుపక్కల అయ్యో నా దేవుడు ఎందుకు నా ఇంటిని ప్రశాంతంగా ఉంచాడు, నా దేవుడు ఎందుకు నా ఇంటిని ఇంత భాగ్యంగా ఇచ్చాడు, ఇంత నెమ్మది, ఇంత సమాధానం నా ఇంట్లో ఎందుకు ఉంది? దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, మనకు కావాల్సింది నమ్మకమైనటువంటి పని, సువార్త చేస్తే ఆ సువార్త ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదము
ఎవ్వరు కూడా చెప్పలేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే ఎలాగైపోయిందంటే నేను తిన్నానా, చర్చిలో ఉన్న అనేకమైన తలంపులు, ఇంట్లో ఉన్న అనేకమైన తలంపులు, సువార్తలో ఉన్న అనేకమైన తలంపులు, ఈ తలంపులన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్నాయంటే అడ్డుబండగా మారుస్తున్నాయి. దేవునికి మనుషులకి అడ్డుబండగా మార్చి దేవుని బిడ్డరా సువార్త అనేటువంటిది ప్రకటించుకుంటా ఈ అంచు దినాల్లో, ఈ రాకడ దినాల్లో, ఈ కడవల దినాల్లో దేవుడు రాకడ, దేవుని బిడ్డరా ఆలస్యమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చుట్టూ కూడా చూడు ఒకసారి ఏం జరుగుతుందో. చుట్టూ కూడా చూడు ఏం జరుగుతుంది. అన్ని వ్యతిరేకమైనవే. యేసు ప్రభువు ఏం చెప్పారు? నా రాకడ ముందు అనేకమైనవి మీరు వింటారు, కానీ మీరు ఎంత మాత్రం భయపడద్దు. మీరు వింటారు కానీ భూమి కంపిస్తూ ఉంటుంది, అనేక మంది జననష్టం కలుగుతూ ఉంటుంది, అనేక మంది విషయాలు జరుగుతూ ఉంటాయి, యుద్ధములు జరుగుతాయి, కానీ మీరు అన్నిటినీ వింటారు కానీ భయపడొద్దు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాటిలో ఎంతమంది మరణిస్తారో, వాటిలో ఎంతమంది చనిపోతారో తెలుసా మీకు? ప్రియరా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నిజముగా ఒక పత్రిక ఇచ్చి యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పడంలో ఏమైనా యేసుని తక్కువ చేశాడా? యేసు ప్రభు నీకేమైనా తక్కువ చేశాడా? నీ స్థితి ఎలాగుంది? ఒకప్పుడు దేవుని కూర్చోడానికి ఒక ప్రత్యేకత కావాలంటారు, ఏమండి ప్రార్థించడానికి ఒక ప్రత్యేకత కావాలంటారు, పాట పాడడానికి ఒక ప్రత్యేకత కావాలంటారు. దేవుని ప్రియమైన బిడ్డ ఇవన్నీ అప్పుడు లేవే, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎప్పుడైనా చూడండి, పాత దినాల్లో మన పితరులు సువార్తను ప్రకటించేవారంటే వారు బోధలో కూర్చునేవారట. తెలుసా మీకు? ఆ దినాల్లో ట్రక్కుల మీద, టెంపోల మీద దేవుని బిడ్డరా మరి పరదాలు వేసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించేవారట ఆ దినాల్లో. మరి తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళ బట్టలన్నీ బొదలైపోయి దొల్లేసేవారట. ఊరు జనం అంతా రావాలంటే దొల్లి ఏడ్చేసేవారట, ప్రార్థనలు చేసేవారట. ఇప్పుడు దేవుని బిడ్డ ఇప్పుడు ఏమైపోయింది? అలాంటి భారం ఉందా? దేవుడు దీవించినా దీవించకపోయినా ఈ లోకం కోసం నువ్వు బ్రతుకుతున్నావా? ఈ లోకంలో ఏదో పొందుకుంటానని బ్రతుకుతున్నావా? లేకపోతే యేసు నీకు పరలోక భాగ్యం అనేది ఉంచాడని నువ్వు బ్రతుకుతున్నావా? ప్రియరా చూడండి, ఎప్పుడైనా జీవితంలో శిష్యుల్ని గద్దించిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక నడిపించే నాయకుడు ఉన్నప్పుడే ఎవరైనా ఏదైనా దమ్ము కలిగి చేయగలరు. నాయకుడు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడైనా మీరు ఎన్నో పత్రిక ప్రయత్నిస్తారంట. ఎందుకు అంటే అక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా దేవుని మీద అక్కడ ఎలా ఉంటాయి. అదే మనం పగడబందీకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మనం చేయవలసిన పని ప్రార్థన పూర్వం చేసినప్పుడు యేసయ్య మనకంటా ముందెళ్ళి అక్కడ కాస్తాం. హల్లెలూయా. మనం చేయవలసింది సమిష్టముగా దేవుని ప్రియమైన బిడ్డ ఆయన పని చేసినప్పుడట ఆ ప్రకటించాలి. ఏంటది? సువార్తని. ఈ శుభవార్త దేవుడు నీకేం మేలు చేశాడో అది మనం ఎవరికి చెప్పాలట? నమ్మలేని ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి చెప్పాలట. ఏంటండి ఎక్కడ చెప్పాలి మనం? మనం ఇంకా సృష్టి వారికి వెళ్ళలేదు. ప్రార్థన చేస్తాం ఏమని? సృష్టికే కర్త అయిన దేవా, ఒక్క మాటతోనే సమస్తమును సృష్టించావయ్యా, నీకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు కదా ప్రభువా అంటావు, కానీ సృష్టికి సువార్త ప్రకటించడానికి రావు. ఆ సృష్టిని ప్రకటించేవాడు దేవుడే అని తెలిసి ప్రార్థించినప్పుడు కూడా నీ హృదయం కఠినపరుచుకుంటావు. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఏమనంటే, ఒకరోజు ఆశ కలిగి ఉంటారు ప్రియులరా, కానీ ఆ దినాన్న నీ ఆశ ఉంటుంది కానీ కాలు చేతులు సహకరించు. ఒక దినాన్న దేవుని ప్రియమైన బిడ్డలు ఏదో చెయ్యాలని అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితులు అయిపోతాయి. ఎందుకంటే సువార్త ముయ్యబడుతుంది అని బైబిల్లో. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, జీవితంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మనం ఒకటి భారం కలిగి ఉండాలి.
నిజమే, మనం చెయ్యాలి, ఇది మన పని. యేసు ప్రభు వారు ఉదయం వెళ్ళినోడికి ఒక జీతం ఇచ్చాడు, మధ్యాహ్నం వెళ్ళినోడికి ఒకే జీతం ఇచ్చాడు, సాయంకాలం వెళ్ళినోడికి ఒకే జీతం ఇచ్చాడు కదా. కనుక సువార్త అంటే డబ్బులు లేని రావచ్చు, డబ్బు లేని రావచ్చు, గుడికి లేని రావచ్చు కదా. కానీ అందరు కూర్చోని సీట్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం కాదు. ఇక దేవుని బిడ్డరా, సతీష్ బాబు నువ్వు డబ్బులు లేనిదారు కదా, నువ్వు కింద కూర్చుంటాడా? నేను అలాగన్నా. ఎందుకంటే అలాగంటే నా వేసిన లెక్క, అలాగే డబ్బులు లేకపోతే ఇంకో లెక్క. కనుక చూడండి, అక్కడ మరో మాట ఉంది. ఏంటది? 16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినట్ట. చూసారా, నువ్వు సువార్త ప్రకటిస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? అది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? ఇప్పుడు టాటా మ్యాజిక్ ఉంది, దాంట్లో సీట్ తక్కువ ఉంది, పోనీ అవతల వాళ్ళు అర్థం చేసుకుని సీట్ అనేవాళ్ళు కదా, సీట్ ఇవ్వలేదు. పోనీ సీట్ ఇవ్వలేదు కదా, నాకు దేవుడి పని చేస్తున్న ఎవరిని అర్థం చేసుకోవాలి కదా. దేవుని ప్రియమని చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు పని పాడు చేయకూడదు. ఆమె చెప్పండి. దేవుడు పని పాడు చేయకూడదు. పాడు చేస్తే పాడు చేసిన వారు లెక్క కడతాడు దేవుడు ఖచ్చితంగా. దేవుడు పని ఎప్పుడు కూడా పాడవకూడదు. ఏంటి, ఇంటికారికి పాడైతే నువ్వు ఒప్పుకుంటావా? నీంట్లో ఫంక్షన్ ఏదైనా పాడైతే నువ్వు ఒప్పుకుంటావా? మరి దేవుడి పని పాడైతే సేవకుడు మంట కలదా, మంట పుట్టదా, ఆవేశం రాదా? దేవుని ప్రియమని ఎవరిది భారం అంటే ఏదో మా తరపున మేమేదో చేసేసి ఏదో ప్రకటించేస్తున్నాం అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డరా, అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఎంతో మందికి లేనటువంటిది నీకు ఇచ్చాడు దేవుడు. దాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. ప్రకటించే వారితో ఉన్నా నీకు దేవునే, పాటలు పాడే వారితో ఉన్నా నీకు దేవునే, సాక్షి చెప్పే వారితో ఉన్నా నీకు దేవునే కదండి. ఎంత గొప్ప విషయం పిల్లలు. చూడండి, అంటే దేవుని పని చేయడానికి మనకు కూడా ఒక పరిశుద్ధమైనటువంటి గైడెన్స్ ఉన్నాయి. ఒక బలమైనటువంటి ప్రార్థన కలిగి మనము దేవుని పనిలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మామూలు గెలుపుతూ ఓడిపోయి వచ్చే ప్రారంభించాం చేతులు ఒప్పుకొని. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగ యేసు అనే నామము పట్టుకుని మనం వెళ్ళినప్పుడు యేసు మన పక్షమున నిలబడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. యేసు అనే నామం పట్టుకోవాలి. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు అనే నామం. దేవుని బిడ్డరా, చూడండి, నేనైతే ఎన్ని ఫంక్షన్లైనా ఎన్ని కూడా నా కంటికి కనబడవు, కానీ సువార్త ఇది చాలా విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి ఈ శుభవార్త దేవుని బిడ్డలు ఎంత మనము గొప్పగా చేస్తామో అంత కూడా ఆయన మనల్ని దీవిస్తాం. హల్లెలూయా. కనుక సకల జనులకి కూడా వెళ్ళమని చెప్పండి. చూడండి, నా నామమున యేసు ప్రభు ఇప్పుడు ఏ నామం అండి? అన్ని నామముల కన్నా పై నామము. హల్లెలూయా. యేసు నామము, నామము యేసు నామము, నామము యేసు నామము. ఆ నామాన్ని మాత్రమే మనం ఇక్కడి నుంచి అరుగు ప్రాంతాన్ని తీసుకుంటాం. ఆ నామము మాత్రమే ప్రకటించాలి దేవుని బిడ్డరా. ఇంకొకటి ఏది కూడా ప్రకటించకూడదు. దేవునికి స్తోత్రం. కనుక ఆ నామమును ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోని గైడ్ చేయడం మొదలు పెడతాడు. మనలో నుండి ఆయన మనల్ని బలపరచడం మొదలు పెడతాడు. ఆయన మనల్ని వాడుకోవడం మొదలు